ఇక మొత్తానికి చాలా రోజుల తర్వాత అయితే మనం తెలంగాణ భవన్‌లో ఒక సందడి వాతావరణం అయితే చూసినాం. ఇక్కడ చూడొచ్చు పేపర్‌లలో ఈరోజు ఆల్రెడీ చాలామంది వీడియోలలో కూడా చూసుంటారు. కేసీఆర్ తెలంగాణ భవన్ రాకనైతే ఒక పెద్ద సెలబ్రేషన్ చేసుకున్నారు. రీల్సు రకరకాల దాంతోటి ఇక అసలు ఒక సింహం వస్తుంది మళ్ళీ ఎంటర్ అయింది అన్నంత రేంజ్‌లో మరి వాళ్ళైతే అంతా హైప్ క్రియేట్ అయితే చేసిర్రు. ఇక్కడ చూడొచ్చు ఒక రకమైన ఒక సంతోష వాతావరణం ఉంది. అంటే ఓటమికి మేమేం కుంగిపోలే, మళ్ళీ రీబౌండ్ అవుతాం, ఖచ్చితంగా వస్తాం అనేటువంటి ఒక సిచ్యువేషన్ ఇక్కడైతే క్రియేట్ చేసిర్రు. ఇక్కడ చూడొచ్చు వస్తున్నా తోలు తీస్తా అని కేసీఆర్ అయితే వార్నింగ్ ఇచ్చినట. అయితే నిన్న నిజంగా కేసీఆర్ చేసినటువంటి కామెంట్లు బీఆర్ఎస్ నేతల్లో అయితే చాలా ఫుల్ జోష్ నింపినాయి. దాంట్లో అసలు ఎట్లా ఏమి డౌట్ అయితే లేదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు వరుసగా కేటీఆర్కు మొత్తం పార్టీ పగ్గాలు అప్పచెప్పినప్పటికీ ఆయన అయితే క్యాడర్లో ఒక జోషు నింపలేకపోయిండు. ఎందుకంటే వరుసగా ఎన్నికలలో ఓడిపోయారు. మనం చూసినాం జూబ్లీ హిల్స్‌లో ఒకవేళ గెలిచుంటే కేటీఆర్ ప్రభ అయితే బాగా పెరిగిపోయేదేమో, కానీ మన జూబ్లీ హిల్స్‌లో ఓడిపోయారు. మరి మన పంచాయతీ ఎలక్షన్లలో కూడా చూస్తే ఓకే, అధికార పార్టీకి ఎప్పుడైనా ఎడ్జ్ ఉంటుంది పంచాయతీ ఎలక్షన్లలో. మరి దానికి తగ్గట్టే అధికార పార్టీ ఎక్కువ స్థానాలు అయితే గెలుచుకుంది. అయినప్పటికీ వీళ్ళు మేమే ఎక్కువ గెలిచినాం, చాలా గట్టి పోటీ ఇచ్చినాం అని చెప్పుకున్నారు. సరే, నిజంగా గ్రౌండ్లో చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇంకా అంత పాజిటివిటీ అయితే లేదు. అంటే టౌన్లలో మనం పక్కన పెడితే గ్రామాలలో మాత్రం రేవంత్ రెడ్డి పాలన పట్ల అయితే వ్యతిరేకత కనిపిస్తుంది చాలా కొంతవరకు. ఎందుకంటే మెయిన్గా మన యూరియా కొరత ఏదైతే ఉందో యూరియా ఇష్యూ చాలా ఎఫెక్ట్ చూపించింది. దాంతోపాటు ఈయన ఇస్తానన్నటువంటి గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 4000 పింఛన్ పెంచుతామన్నాడు, అది కాలేదు, దాని మీద చాలా వ్యతిరేకత ఉంది. మహిళలకు ఇస్తారన్న 2500 రూపాయలు, దాని మీద వ్యతిరేకత ఉంది. ఇట్లా కొన్ని రకాలు. దాంతోపాటు ఉచిత బస్సు మీద అయితే చాలా, అంటే మేము చాలా ఊర్లలో తిరిగినాం, చాలా చూసినప్పుడు ఉచిత బస్సు మీద పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువగా అనిపించింది. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల కొంతమందికి చాలా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు ఇస్తే ప్రాబ్లం లేదు, వాళ్ళకు ఖచ్చితంగా లబ్ధి అయితే ఉంది. కాకుంటే చాలామంది వేస్ట్గా బయట ఎరుగుతున్నారు. అసలు వేస్ట్ అంటే ఆ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మహిళలు కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా ఏమంటారు అంటే అనవసరంగా మాకు ఈ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మాకు మర్యాద లేకుండా పోయింది అనేటువంటి మాటలు కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కేసీఆర్ ఎంట్రీ అనేది అయితే కొంచెం నిజంగా రేవంత్ రెడ్డికి కొంచెం ఎఫెక్ట్ చూయించవచ్చు, కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే చేయొచ్చు. మరి కేసీఆర్ నిజంగా ఎంట్రీ ఇస్తాడా, లేదంటే కథ మళ్ళా ఇలా కనిపించి మళ్ళా 2 ఏళ్ళు కనిపించకుండా పోతాడా అని చెప్పలేము. ఎందుకంటే కేసీఆర్ మాటకి ఏది అంత పాబంది ఉండదు. ఆయన వస్తాడంటే వస్తాడని కాదు, రాడంటే రాడని కాదు, అట్లా వచ్చి ఒకసారి దుమ్ము దులిపి పోతాడు. ఇక మళ్ళీ ఎప్పుడో వస్తాడు. ఉద్యమం టైంలో కూడా చూసినాం మనం. వచ్చిండంటే లేస్తే ఆగడు, పండుకుంటే లేవాడు అన్నట్టు ఉంటుంది కేసీఆర్ పరిస్థితి. మరి ఇప్పుడైతే వార్నింగ్ అయితే ఇచ్చిండు. మరి కృష్ణా జలాల మీద మేము పోరాడతామన్నారు. కానీ కృష్ణా జలాల మీద పోరాటం మరి ఈయనకు మైలేజ్ ఇస్తుందా, లేకుంటే మొత్తం బూమరంగా అవుతుందో చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో చూసినాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు, నేను కూడా పాలమూరునే. మరి పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాడు. మరి ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు కుర్చీలో, పెద్ద కుర్చీలో అవుతున్నాడు, కానీ ఆడ పోయింది లేదు, కుర్చీ వేసుకున్నది లేదు, కంప్లీట్ చేసింది లేదు. మళ్ళీ పైగా మొత్తం వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు. అసలు ఈ కృష్ణా జలాల ఈ ఇబ్బందికర పరిస్థితి వచ్చింది మొత్తం కేసీఆర్ వల్లనే, కేసీఆర్ ఆయన చేసిన సంతకం వల్లనే ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేసిర్రు. రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ ఆల్రెడీ కౌంటర్ అటాక్ కూడా చేసిర్రు. ఇగో కృష్ణా జలాల్లో 36% ఇస్తే చాలని సంతకం చేసింది మేమే, కేసీఆరే చేసిండు. మరి అప్పుడు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏదో చెప్తే నమ్మే పరిస్థితిలో లేరు జనాలని ఆల్రెడీ చెప్తున్నాడు. మరి కృష్ణా జలాల పోరాటం అంటే బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ మరి వీళ్ళు ఎప్పుడు నడిచింది ఎప్పుడు అంటే ఈ ఉద్యమాలతోనే నడిచింది. తెలంగాణ ఉద్యమం వాళ్ళని బతికిచ్చింది. ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చారు. సరే, ఒక 10 ఏళ్ళు అవుతున్నారు, కానీ ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే వీళ్ళకు వెనక్కి తిప్పికొట్టి మరి అధికారం అయితే దూరమైంది. ఘోర అవమానం కూడా జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లలో జీరోకు పరిమితం చేశారు జనాలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక అప్పుడు మళ్ళీ పార్లమెంట్ అప్పుడు ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయిందంటే ఇప్పటివరకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. మళ్ళీ ఇన్నేళ్లకు అంటే దాదాపు ఒక 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ బయటికి వచ్చిండు కేసీఆర్. ఇక టీడీపీ కాంగ్రెస్ 2 కలిసి పాలమూరుకు ద్రోహం చేశాయి అని అంటే ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ అయితే కనిపిస్తుంది. మరి పాలమూరుని ఎందుకు పట్టుకున్నారు వీళ్ళంటే పాలమూరు సీఎం సొంత జిల్లా. మరి ఆయన సొంత జిల్లా నుంచే మరి ఖచ్చితంగా పోరాటం స్టార్ట్ చేస్తే మరి ఆయనకు కూడా కంట్లో నలుసుగా మారతాము అనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి అలా అయితే స్టార్ట్ చేశారు. మరి దానికి ఎంత వస్తారు ఏంటి అనేది చూడాలి. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు ఫార్మాసిటీ భూముల విషయంలో కూడా నిన్న కేసీఆర్ చాలా మాట్లాడిండు.
అయితే ఫార్మాసిటీ జీరో డిశ్చార్జ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కాలుష్యకారక పరిశ్రమలని ఆయనే అంటాడు. మళ్ళా జీరో డిశ్చార్జ్ అంటాడు. నిజంగా అంటే ఫార్మాసిటీ వీళ్ళు 14,000 ఎకరాల భూములు మేము సేకరించినాం. 20,000 ఎకరాలకు మొత్తం అనుకున్నాము. 14,000 ఎకరాలు మేమైతే సేకరించినామని చెప్పిండు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ కాలుష్యకారక పరిశ్రమలను అక్కడ ఎందుకు పెట్టాల్సొచ్చిందని అక్కడ జనాలైతే క్వెషన్ చేస్తున్నారు. అసలు ఫ్యూచర్ సిటీ లేదు, ఏమి లేదంటున్నాడు. నిజంగా ఒక డెవలప్‌మెంట్ అయితుంది అంటే మరి ఆ డెవలప్‌మెంట్ అయితే ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది సరే ఆయన విజనా, ఎవరి విజనా ఉంటే ఆ ఫ్యూచర్ సిటీ వల్ల ఆ ప్రాంతం అయితే డెవలప్ అయితుంది ఖచ్చితంగా. మరి ఆ డెవలప్ అయ్యేటువంటి ప్రాంతాన్ని వీళ్ళు అడ్డంపులేయడం. అప్పుడు కూడా చూసినాం మెట్రో వీళ్ళు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు మెట్రో స్టార్ట్ చేసినప్పుడు ఇది వారసత్వ కట్టడాలు ఎమ్మడి పోతుంది. మేము ఇలా కట్టనీయము, అది జేయం, ఇది జేయమని మెట్రో 2, 3 ఏళ్ళు లేట్ గానికే వీళ్ళే కారణం నిజంగా. మళ్ళా తర్వాత వీళ్ళు వచ్చినాక ఏమైనా అలైన్‌మెంట్ మార్చిర్రంటే ఏం లేదు. సేమ్ అట్లే పోయింది. అంటే వేరే గవర్నమెంట్ ఉంటేనేమో ఆడ వారసత్వ సంపద అడ్డం వచ్చినాయి. ఈ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అట్నుంచే పోయింది. అప్పుడు ఏం అడ్డం రాలేదు. మళ్ళీ మెట్రో అట్లే అయిపోయింది. కానీ ఓవరాల్‌గా ఏమైందంటే 2, 3 ఏండ్లు లేట్ అయ్యి ఆ ఎల్&టీ సంస్థ భారీ నష్టాలలో కూరుకుపోయింది. అంటే వీళ్ళదంటే అట్లే ఉంటది. అవతలోని చెయ్యనియొద్దు, అవతలోని పని చేయనియొద్దు అనేటువంటి పరిస్థితి అయితే వీళ్ళకి కనిపిస్తుంది. నిజంగా ఫార్మాసిటీ విషయంలో మరి వీళ్ళు చేసేది అంటే ఫార్మాసిటీ వల్ల మాకు కాలుష్యం అయితది అనేది వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రజలు పోరాడుతుర్రు. మరి వీళ్ళేమో మేము కాలుష్యం అయితుంది కాబట్టే బయటికి ఏస్తున్నామని అంటారు. మళ్ళీ అక్కడేమంటారు, అక్కడ అసలు మళ్ళీ ఫార్మాసిటీ కట్టకుండా వీళ్ళే తెస్తున్నారు, మేము అది కానీయం అంటున్నారు. అంటే ఇదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి వాదన. అంటే కేసీఆర్ ఆయన పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు. ఎవరైనా లేవంటే ఇరగొట్టైనా చూపిస్తాడు మూడే కాళ్ళు అని. ఆయన గురించి మనకు తెలుసు. మరి ఎందుకంటే 10 ఏళ్ళు చూసినాం, అంతకుముందు ఉద్యమంలో కూడా చూసినాం కేసీఆర్‌ని కాబట్టి. సరే మొత్తానికైతే మంచిదే, ప్రతిపక్షం ఉండాలే. మరి ఈ ప్రతిపక్షం పాత్ర నేను పోషిస్తా అని వస్తే కూడా మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మరి కేటీఆర్ పరిస్థితి ఏందనేది అర్థమైతలేదు. అంటే కేటీఆర్ అన్‌ఫిట్, నువ్వు 2 నెలలు టైం ఇచ్చినా నువ్వేం చేయలేకపోయినావు కాబట్టి నేనొచ్చినా అని మరి కేటీఆర్‌కు ఇదొక చెక్ పెట్టడమా? లేదంటే ఇక అంటే కేటీఆర్‌కి శాత కాదని మరి తండ్రిగా ఆయన్నే ఒప్పుకొని మరి బహిరంగంగా ఈయన రణరంగంలోకి వచ్చిందా అనేదైతే చూడాలి. మరి ఓవరాల్‌గా చూస్తే మరి నెక్స్ట్ నిజంగానే వస్తున్నా తోలు తీస్తా అన్నట్టు ఆయన నిజంగానే మరి రేపటి నుంచి వచ్చి మళ్ళీ యాక్టివ్ అయితే మాత్రం మంచిగానే ఉంటాయి. పాలిటిక్స్ కొంచెం రసవత్తరంగానే ఉంటాయి. దాంతో పాటు మరి మన మోడీ బీఆర్ఎస్ ఎంపీలను అడగడం, మరి కేసీఆర్ ఆరోగ్యం బాగుందా, మంచిగా చూసుకో అని చెప్పడము, దాని తర్వాత 4 రోజులకి ఈయన బయటికి రావడం చూస్తూనే మరి బీజేపీ, బీఆర్ఎస్ ఏమైనా లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయా? ఇక నెక్స్ట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయా? అందుకే మోడీతోని ఏదో మంచి కమిట్మెంట్ చేసుకొని ఈయన బయటకు వచ్చిందన్నటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. మరి ఇవన్నిటికి కూడా కాలం అయితే సమాధానం చెప్తుంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత కొంచెం తెలంగాణ పాలిటిక్స్‌లో ఒక స్తబ్దత ఉండే. ఆ స్తబ్దత పోయి మళ్ళీ కొంచెం యాక్టివ్ అయితే అయినాయి. మంచిదే, ఇది ప్రజలకైతే మంచిదే. ఖచ్చితంగా మంచి జరగాలనేది కోరుకుందాం ప్రజలకు.